చిత్తూరు జిల్లా పలమనేరులో మానవ సంబంధాలు మంటగలిశాయి. కన్న కూతురిపైన అఘాయిత్యానికి పాల్పడిన పెద్దబ్బ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని పెద్ద పంజాని చర్చి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు సెక్సువల్ అఫెండెడ్ షీట్ను కూడా పోలీసులు ఓపెన్ చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వెనకాల రండి బా వెనకాల కొట్టినప్పా రౌండప్ చేస్తాం నిండప్ప అందరూ కొని ఇంత రౌండప్ చేస్తాం ఈ టైప్లో ఉండిపోతాం నిండప్ప. పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూరిబల్లిలోని ఎస్టీ కాలనీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ 30 years అమ్మాయిని వాళ్ళ తండ్రి జనవరి 1st ఆ విలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకునేటప్పుడు ఆ తాగిన వ్యక్తులు ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామిడి తోటలోకి తీసుకొని పోతుంటే వాళ్ళ అమ్మ అడ్డుపడింది. వాళ్ళ అమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన అఘాయిత్యం చేశాడు. ఆ లోపు ఆమె వాళ్ళ బంధువులు పిలుచుకొస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళినాక జరిగిన సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో ఇతను ఆ పాప పుట్టినప్పుడే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర అక్కడ ఉన్న ఎస్టీ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు. వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది. ఇక ఎప్పుడో ఒకసారి 1 years ఒకసారి 2 years ఒకసారి వచ్చిపోయేవాడు. మొన్న జనవరి 1st సందర్భంగా 1 year తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకున్నప్పుడు ఈ రకంగా అఘాయిత్యం పాల్పడినాడు. ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. వీటిని పైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించినాము. ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము. మైనర్ గారి పైన మానవంగా కేసు ఎన్ని మైనర్ గారు ప్రభుత్వానికి ఎస్పీ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ ఈరోజు ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ పంపడం జరిగింది. నష్టపరిహారం కూడా మంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మాట్లాడితే పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది, నెక్స్ట్ ఫ్యూచర్కి అయితే ఏముంది, ఆ పాపకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ వైపు నుంచి అందుతున్నాయి. పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూరిబల్లిలోని